నమో వెంకటేశాయ. జై హింద్, జై భారత్. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో క్వశ్చన్ అయితే నా మనసును తొలిచేస్తుంది. ఏంటంటే, శ్రీవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏదైతే అపరాధం జరిగిందో, లడ్డు విషయంలో ఏదైతే అపరాధం జరిగిందో, తద్వారా ఆయనని ఎంతగానో ఇష్టపడే మనలాంటి భక్తులు ఎంతోమంది ఆ విషయంలో బాధపడ్డాము. అందరూ ఇప్పటికీ బాధపడుతున్నాం. సరే, దాని మీద ఒక సిట్ వేశారు, అదొక డాక్యుమెంటేషన్ ఇచ్చింది, ఆ సుప్రీంకోర్టులో అది నడుస్తుంది. శిక్షలు పడవలు శిక్షలు పడతాయి ఖచ్చితంగా. స్వామివారి ఎవరిని వదలరు. అయితే ఏం జరగాలి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. ఎందుకని ఆ రకంగా ఎందుకని ట్రై చేయట్లేదు అనేది నాకున్న ఓ ప్రశ్న. అందులో నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్ వరకు స్వామివారికి ఆల్మోస్ట్ 3 లక్షలకు పైగా సంపద ఉంది అనేది ఒక అంచనా. భూప్రపంచం మీద ఏ టెంపుల్కి లేని సంపద మన స్వామివారికి వడ్డీ కాసుల వాడికి ఉందనేది ఒక అంచనా. అలాగే గోల్డ్ రూపంలో చూసుకుంటే 10 టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయి అనేది ఒక అంచనా. అదివే కాకుండా ఎన్నెన్నో స్థలాలు, ఎన్నెన్నో స్వామివారికి ఇచ్చిన దాతలు ఇచ్చిన ఈ మిగతా డిపాజిట్ల అమౌంట్లు అవ్వచ్చు, అనేక రకాలుగా స్వామివారికి అయితే ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా వస్తాయి. అలాంటి స్వామివారికి ఒక ప్రసాదం, ఎంతో విలువైన ప్రసాదం చేయడానికి మనం ఎందుకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, వేరే కంపెనీల మీద డిపెండ్ అవ్వడం, లేదా వేరే సంస్థల మీద ఎందుకు డిపెండ్ అవ్వడం? వాడు ఇచ్చే పిచ్చి నెయ్యిలు ఏం కలుపుతున్నాడో తెలియని నీళ్ళు మనం ఎందుకు తీసుకోవాలనేది నా ప్రశ్న ఇప్పటికీ కూడా. అదేదో స్వామివారి టీటీడీకి అండర్లోనే ఏ స్టేట్కి ఆ స్టేటు మనకు ఎలాగూ మీకు సంబంధించిన కళ్యాణ మండపాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లోనే మెయింటైన్ చేసుకొని దానికంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు. తద్వారా వచ్చిన ప్రసాదాన్ని స్వామివారికి కూడా ఉపయోగించవచ్చు. అలాగే దానికి కావాల్సిన వనరులు ఏం కావాలన్నా సరే దాన ధర్మాల ద్వారా, భక్తుల ద్వారా సేకరించవచ్చు అనేది అందరూ తెలిసిన విషయమే. ఏమీ కాకుండానే ఎంతోమంది 100 కోట్లు ఇలా కాకుండా అలా ఇచ్చేసిన కుబేర్లు ఉన్నారండి. అలాగే భక్తులు ఎంతోమంది ఇచ్చే డబ్బులు లెక్కేసుకుంటే మనం చేయలేదంటూ స్వామివారికి ఏమీ లేదు. అది ఇవన్నీ మన చేతుల్లో ఉన్న విషయాలే. కానీ ఇప్పటికీ అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇంకా ఏదో పాచిపోయిన లడ్డు అని, ఇంకో లడ్డు అని ఇంకా చాలు, ఇంకా దాని గురించి నెగిటివ్గా మాట్లాడి స్వామివారిని ఇంకా అవమానించడం కన్నా, ఆయనకు జరిగిన అవమానం ఎలాగూ జరిగింది, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఇంకొకడు అలా ఆలోచించకుండా చేయాలంటే ఇలాంటిది ఒకటి చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది ఒక సామాన్య భక్తుడిగా, ఆయన్ని ఇష్టపడే ఒక భక్తుడిగా నేనైతే మాత్రం ఆశిస్తున్నాను. ఆయనకంటూ ఆయన నెయ్యి తయారయ్యే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా విన్నపం.